హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈరోజు వీడియోలో తలకాయ మాంసం ఎలా చేయాలో చూద్దాం. ఇది తలకాయ మాంసం అండి. ఈ ముక్కలుగా కోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా, నూనె పోస్తున్నానండి. పచ్చిమిర్చి అండి, చిన్నకాయలు 3 కోసాను. పెద్దకాయలు 2 ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఇది బాగా ఎర్రగా వచ్చేలాగా వేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ ఫస్ట్ లో కొద్దిగా వేస్తామండి. ఉల్లిపాయలు వేస్తే మంచి వాసన వస్తుంది. అల్లం పేస్ట్ కొద్దిగా వేసిన తర్వాత మళ్ళీ కూర వేసేలాగా మళ్ళీ కొంచెం సరిపడా వేసుకుంటాం. ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు ఈ ముక్కలు వేసుకున్నాం. ఈ తెలకాయ వాసన లేతుంది కాబట్టి డైరెక్ట్ గా గిన్నెలోనే చేసేస్తున్నానండి. కొన్ని ముదిరి కూడా వస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే మనం కుక్కర్లో పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. అప్పుడు మొక్క కొంచెం ఉడికిద్ది అనమాట. అట్లానే దీంట్లో మెదడు వస్తుంది. ఇది ఇట్లా ఇప్పుడు వేయకూడదు. మనం కూర ఉడికేటప్పుడు వేస్తే కొంచెం చిదురవ్వకుండా ఉంటది. పిల్లలకు పెడితే చాలా మంచిది. ఇది ఉప్పు సరిపడినంత వేస్తున్నాము. కొద్దిగా పసుపు వేస్తాం కదా, నీరు వస్తుంది. నీరు ఇంకిపోయేదాకా నాకు ఉడకనియాలి. నీరు ఇంకిపోయినాక తర్వాత కారం అదే వేసుకుంటాం. ఇప్పుడు మూత పెడుతున్నాం. కూర ఎలా ఉందో చూద్దాం. నీళ్ళు ఎనికినాయండి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఇప్పుడు మసాలా వేసుకుందాం అండి. కొద్దిగా అల్లం పేస్టు, ఎండు కొబ్బరి తురుము పెట్టుకు, కొబ్బరి పొడి కూడా ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి. నేను మసాలా కూడా ఇలానే చేస్తా. ఇది కారం 3 స్పూన్లు వేస్తున్నాను. టమాటా ఒకటి ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ముక్క కొంచెం మునిగేంత వరకు కొద్దిగా పోసుకోండి. ముక్క ఉడకాలి కదా. ఇప్పుడు ఇట్లా సరిపోతుంది. ఇందాక చూపించా కదండి మెదడు, ఇది కడిగి పెట్టాను పక్కన. ఇప్పుడు వాటర్ పోసినాక ఇప్పుడు పక్కన వేస్తే ఉడికిద్ది అనమాట.